హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ బట్టలన్నీ ఫోల్డ్ చేస్తుంటే మా సిస్టర్ చూస్తున్నారు కదా, తన బట్టలన్నీ మళ్ళీ ఆ ఫోల్డింగ్ అంతా తీసి తన స్టైల్లో తను ఫోల్డ్ చేసుకుంటుందంట. సో అంటే యాక్చువల్లీ మా సిస్టర్ కొంచెం దగ్గరికి ఫోల్డ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే తన కబోర్డ్లో కొంచెం మంచి స్పేస్ ఉంచుకుంటుంది అనమాట. మేమేమో కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసేసరికి తనకు ఏమో నచ్చదు. నేను ఫోల్డ్ చేసిన, మా మమ్మీ ఫోల్డ్ చేసిన అస్సలు నచ్చదు అనమాట. అండ్ ఈరోజు అయితే మా మమ్మీకి నాకు కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది. అసలు ఇద్దరికీ ఓపిక లేదు కర్రీ చేద్దామంటే. మా సిస్టర్ ఏమన్నదంటే నా స్టైల్లో ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేసి పెడతా అని చెప్పింది. సరే కానీ ఏదో ఒకటి అని చెప్పి నేను మా మమ్మీ అనుకున్నాం. కానీ ఎలా చేస్తుందని కొంచెం డౌట్గానే చూసాం. ఎందుకంటే తను ఏది చేసినా సరే అది ఫ్లాపే, లేదంటే అది డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుంది. సో ఇంకా సర్లే అని చెప్పి అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. ఆల్రెడీ ఇది కట్ చేయి, అది కట్ చేయి అంటే సర్లే అని కట్ చేసి పెట్టాను. తన కట్ చేయడం అంటే చాలా బద్ధకం అనమాట. సో అల్లం వెల్లుల్లి పొట్టయితే తీస్తుంది, ఏదో చికెన్ స్టైల్ లాగా ఏదో ఫోజ్ ఇస్తుంది అనమాట. బట్ అది చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా ఆనియన్స్, ఈ టమాటాలు అయితే ఉడికిపోయాయి. దాని తర్వాత కొత్తిమీర అయితే వేసింది. చూడు నువ్వు అసలు ఎంత బాగుంటుందో ఈ టేస్ట్ అది ఇది అని చెప్తుంది. సో చూడాలి. ఇంకా ఎగ్స్ అయితే వేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఎగ్స్ చాలా ఉండాలి ఇంట్లో, కానీ మా ఇంట్లో ఏంటంటే ఒకరోజు ఆమ్లెట్ కావాలి అని చెప్పి అంటారు, ఇంకొంతమంది ఏమో బాయిల్డ్ ఎగ్ కావాలి అని అంటారు. సో అందుకనే ఎగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా 4 ఎగ్స్ మిగిలి ఉన్నాయి కదా అని చెప్పి దీంతో ఇంకా కర్రీ చేస్తుంది. సో ఫైనల్గా కర్రీ అయితే ఇంకా అయిపోయింది. సో టేస్ట్ చూడండి, నాకు ఇస్తుంది. ఫుల్గా కారం అయితే వేసింది. మీరైతే సబ్స్క్రైబ్